तत्पुरोर्नमः अन्तश्चरते भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः त्वं तदा पापो ज्योति रसोमृतं ब्रह्मभूर्भुवस्सुवरो ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः देव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जाग्रवान् संस्तमिष्टते विष्णोर्यत्परमं पदं व्रतकं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः। ओम विराट पुरुषाय विद्महे श्री उमर आलेशा सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री उमर आलेशा सद्गुरु प्रचोदयात्। ओम विराट पुरुषाय विद्महे श्री हुसैन शाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री हुसैन शाह सद्गुरु प्रचोदयात्। ओम विराट पुरुषाय विद्महे श्री मोहिउद्दीन बादशाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री मोहिउद्दीन बादशाह सद्गुरु प्रचोदयात्। आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरुमूर्ति प्रतिगच्छते। ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోండమ్మా. అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మీకు స్విచ్ ఆఫ్ చేయడం రాకపోతే మా వాలంటీర్లకు ఇస్తే స్విచ్ అజ్ఞానపు తెరలోన హరితోసెను చూడు కన్నీళ్లను దావాగ్ని కణజాలము గలదు కన్నీళ్లను దావాగ్ని చూడు గాని సగా సగమా గరిసా పాగమ పాగమ పామ గరిసా రాధా నయనాభ్యములకు రవి ఉదయించిననా రాధా నయనాభ్యములకు రవి ఉదయించిననా మాధవుడయగు
తేజస్సును చూడు. జిజ్ఞాసను మబ్బున నెలచన్నారను నేడు, అజ్ఞానపు తెరలో నా హరితోషము చూడు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురు పౌర్ణమి స్వామివారిని సాల్వతో సత్కరించి పుష్పమాలంకృతులను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ ఎంవివిఎస్ మూర్తి గారు గురు పౌర్ణమి పుణ్యకాలంలో సద్గురు సత్కారం, అది ఈ రోజున వారి యొక్క పుట్టినరోజు. మరి ఆ పుట్టినరోజు పుణ్యకాలంలో సద్గురు వర్యులను దర్శించుకుని ఆశీర్వాదం పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు అవతార స్వరూపిని సత్కరిస్తున్నారు సాల్వతో, అదేవిధంగా పుష్పమాలంకృతులను చేస్తున్నారు. మరి ఆ పుట్టినరోజు సార్థక్యత లభించిందండి. మరి ఎందుకంటే అవతార పురుషుని దర్శనం చేసుకోవడమే కాకుండా వారి యొక్క ఆశీస్సుల్ని పొందుతున్నారు శ్రీ ఎంవివిఎస్ మూర్తి గారు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎన్నో పుట్టినరోజులు వారు నిర్వహించుకోవాలని చెప్పి థ్యాంక్ యూ సార్. ఈ యొక్క వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, ఈరోజు ఆషాఢ పౌర్ణమి పుణ్యకాలం, వ్యాస పౌర్ణమి పుణ్యకాలం. వేదవ్యాసుడు వేదాలని విభజించి ఈ యొక్క లోకానికి అందజేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి వేదవ్యాసుడు. అటువంటి వేదవ్యాసుడు పరాశర మహర్షి సత్యవతి అనేటువంటి మత్స్యకన్యకు జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానమూర్తి వ్యాసుడు. ఆ వ్యాస మహర్షి పుట్టుకతోనే జ్ఞాని. ఆ యొక్క పుట్టగానే తపస్సుకి వెళ్ళిపోయేటువంటి వ్యాస మహర్షి ఆ విధంగా మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా మారడమే కాకుండా అష్టాదశ పురాణాలు, భాగవతం, భారతం, మరో ఎన్నో గ్రంథాలని రచించినటువంటి మహానుభావుడు. భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకు ఒక ఆకారాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షి పేరు మీదుగానే ఈ రోజున గురు పౌర్ణమి మనం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా, భారతీయులందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున మన పీఠంలో కూడా ఈ యొక్క వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి మహాపుణ్యకాలాన్ని అవతార పురుషుడైనటువంటి డాక్టర్ ఉందాలేశ్వర స్వామి యొక్క అధ్యక్ష ఎత్తి పైకి ఎత్తాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా వారి దివ్య సుందర పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్సుమాంజలి. సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు, పత్రికా పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వ్యాస పౌర్ణిమ. 18 పురాణాల సారాంశాన్ని వ్యాస భగవానుడు ఒకే ఒక్క మాటలో చెప్పారు. పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం. నువ్వు ఎదటివాడికి ఏ రకమైన ఉపకారం చేసినా అదే పుణ్యం. నువ్వు ఎదటివాడి మనసును బాధపడితే అదే పాపం. దీనికి పుస్తక జ్ఞానం అక్కర్లేదు, చదువుకో అక్కర్లేదు. నువ్వు సక్రమంగా ఉన్నావో వక్రమంగా ఉన్నావో నీకు నీవే సాక్షి. మన ఉమరాలీషా స్వామి వారి స్వర్గమాతలో 4 అక్షరాల్లో తత్వాన్ని చెప్పారు. ఎలా అంటే,
ఎన్ని విధములు తలచిన తిన్నని మార్గము కన్నా స్థిరమగు యోగం ఉన్నదా? సక్రమైన మార్గాన్ని మించిన యోగం ఉన్నదా? ఎన్ని విధములు తలచిన తిన్నని మార్గము కన్నా స్థిరమగు యోగం ఉన్నదా? ఇంద్రియంబులు మదం అన్నిట బరిమార్చి. మన ఇంద్రియాలు మన మాట అంటలేదు. ఇంద్రియంబులు మదం అన్ని మరి మోక్షమందుట వలదా? జన్మ సాఫల్యము నొందదగదా? నువ్వు నడిచే బాటను బట్టే స్వామి యొక్క ఆశీస్సు ఉంది. సద్గురు నమ్మితే నీ హృదయంలోనే, నీ అంతర్లక్ష్యంలో నేనున్నానయ్యా. ఎప్పుడూ మహామంత్రాన్ని స్మరించుకో. ఎల్లప్పుడూ ఏ సమయమందైనను, ఏ వేళనందైనను, ఏ చోటనందైనను, ఏ స్థితినైనను, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, మహామంత్రాన్ని జపించకూడని సమయం అంటూ లేదు. జపించుకుంటే సద్గురువు నీ హృదయంలో స్థిర నివాసం అయిపోతారు. వై ఫియర్, ఐ ఆమ్ హియర్ అన్నారు. నువ్వు నన్ను నమ్ము, నీ వెంటనే, నీ జంటనే, నీ ఇంటనే నేను ఉంటాను. స్వామిని ఒకసారి ప్రశ్నించారు. స్వామి ఒకసారి కాట్మండ్లో ఉన్నప్పుడు స్వామిని రాజేశ్వరం గారు, ప్రభావతి గారు ముగ్గురు అడిగారు, అయ్యగారు విశ్వవిజ్ఞాన మహామంత్రం మననం ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. అయ్యగారిని అడిగారు, స్వామి మా ఇంటి దగ్గర మీ ఫోటో దగ్గరే మా సమస్యను చెప్పుకుంటున్నాం, ఈ సమస్యను మీరు ఎలా తీరుస్తున్నారు అని అడిగారు. అప్పుడు స్వామి ఎలా అన్నారు, దీనికి పరిష్కారం ఏంటని అడిగారు. మహామంత్రంలోనే పరిష్కారం ఉందమ్మా. మహామంత్రమైన ఆయుధాన్ని మీకు ఇచ్చాను, మీ ప్రయత్నం మీరు చేయకుండా నా దగ్గరకు వచ్చి మీ సమస్యను ఏకరవ పెడుతున్నారు. మహామంత్రమైన ఆయుధాన్ని మనం ఏం చేయాలి? నిరతము మహామంత్ర మననము చేత. అంటే మనస్సుకు కోటి శక్తులు కలుగు. మనస్సు నిర్మలంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. మనస్సు ఎప్పుడు కూడా ఆందోళనగా, అలజడిగా ఉంటుందంటే కారణం మనం సక్రమంగా ఉన్నామంటే మనం ఎప్పుడు మనసు నిర్మలంగానే ఉంటుంది. కుదుటబడిన మనస్సుకు కోటి శక్తులు కలుగు. స్వామి సింపుల్ గా చెప్పారు, చంద్రుడెవరు, చుక్కలెవరు, ఇంద్రుడెవరు, ఈశుడెవరు, ఇంద్రియంబులు కట్టి చూచిన ఇన్ని తానై ఉండలేదా? ఇంద్రియ మనంబులు జయించనుచో నీకు నువ్వే మిత్రుడు, జయించనుచో నీకు నువ్వే శత్రువు. మనం మాయను వెంట పెట్టుకుని వచ్చాం. మాయను తొలగించుకోవాలంటే మాయను జయించిన మహనీయుల యొక్క అండదండలు మనకు ఉండాలి. భగవద్గీతలో జ్ఞానయోగంలో స్వామి చెప్పారు, తద్విద్వి ప్రణిపాతి అయిన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వస్వరూపులకు, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం ఆచరించడం వల్లట మనలో ఉన్న అహంకారం కొవ్వు కరుగుతాయట. ప్రతి మనిషిలోనూ అహంకారం, మమకారం, అధికారం పోవట్లేదు.
3 కారాల చేత మానవుడు పీడించబడుతున్నాడు. మమకారమును అహంకారమును క్రమముగా విడనాడు వాడే జ్ఞాని. ఒక రోజులో మమకారం పోదో, ఒక రోజులో అహంకారం పోదో. స్వామి ఏమన్నారు? క్రమముగా మమకారమును అహంకారమును క్రమముగా విడనాడు వాడే జ్ఞాని. వేదములను వేదాంతములను ఢమా వాగిన ఫలము డక్కొనలేడు. వాక్చాతుర్యంతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవచ్చు. నా అంతరంగం ఏంటో నాకు తెలుసు, స్వామికి తెలుసు. ప్రజల ఎదుట మాయ గాని పరాత్పరుని ఎదుట మాయ. కూటి కొరకై కోటి విద్యలున్నను బ్రహ్మ విద్య పవిత్ర ప్రవర్తనపై పునాదులు పెట్టి ఉన్నది. జ్ఞానమునందు మానసిక సంగతులున్నవి. సూఫీ వేదాంత దర్శనంలో 574 పద్యం ఇది. జ్ఞానమునందు మానసిక సంగతులున్నవి. బ్రహ్మ విజ్ఞానము నేర్చితేనే త్రిజగమ్ముల నొయ్యను ఊపువేయు. విద్యా నిర్వజ్య శక్తి అందలి నీ నిజరూపమునందు ఏదో మసి ఉన్నది. నీ నిజరూపమునందు ఏదో మసి ఉన్నది. ఆ నలుపును దోసిన ఈశ్వరుడు నీవు ఒకటే. మనలో భ్రాంతి, అజ్ఞానం అనే చీకటి ఉంది. ఆ చీకటిని తొలగించుకోవాలంటే మాయన జయించిన మహనీయుల యొక్క అండదండలు మనకు అవసరం. సద్గురువు ఎంత గొప్పవారంటే మనల్ని ఎలా కాపాడుతున్నారంటే, ఆయన అల్పుడునైనా అయోగ్యుడునైనా అనర్హుడునైనా అజ్ఞానినైన నేను ఈ సర్వ జగంబులను సృష్టించిన సృష్టికర్తనే ధిక్కరించగల. సామాన్యమైన మాట కాదండి ఇది. సృష్టికర్తను ధిక్కరించడం ఏంటి? సృష్టికర్తనే ధిక్కరించగల మహనీయుడైన దివ్య సుందర పాద పద్మముల సన్నిధిన్నే చేరితిని. ఎలాగా? మేళిమినందు రాగి మిళితమైనట్లు. ఇక రనొల్లదు ఏ కీడు నాపైకి వచ్చి గళము ఎత్తి పాడిన ఆత్మశుద్ధి లేనిదే ఆర్భాటమే సుమి. ఆసనములు వేసిన అష్టాంగములు నేర్చిన ప్రేమ లేనిదే ఫలము శూన్యము సుమి. లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. మొత్తం 3 మొట్లు ఇగ్నోర్ చేస్తారు.